హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. ఈరోజు 2 ప్రసాదాలు చూపిస్తున్నాను. ఒకటి స్వీటు, ఒకటి హాటు. గుడిలో ప్రసాదంగా ఇచ్చే అప్పాలండి ఇవి. పొట్టు మినపప్పుతో చేసే అప్పాలు. టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా క్రిస్పీగా వస్తాయి. శనగపప్పుతో చేసే స్వీట్ అండి. 5 నిమిషాల్లోనే ఈ స్వీట్ రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్. ఈ అప్పాలు నూనె ఎక్కువగా పీల్చకుండా చాలా క్రిస్పీగా వస్తాయి. పావు కిలో పొట్టు మినపప్పు తీసుకున్నాను. నీళ్లు పోసి మినపప్పుని బాగా 3 సార్లు కడిగి పెట్టుకున్నాను. నీళ్లు పోసి ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోవాలండి. ఎక్కువసేపు నానబెడితే అప్పాలు మెత్తగా వస్తాయి. అందుకని 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. పప్పు 1 అవర్ నానిన తర్వాత నీళ్ళన్నీ తీసేసి స్టెయినర్లో వేసి పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ వరకు పప్పు పైన తడి అనేది లేకుండా ఉంది. చూడండి, అప్పాల్లో వేయడానికి మసాలా అండి. 1½ స్పూన్ మిరియాలు, 1½ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఒక 5-6 ఎండుమిర్చి. మిరియాలని జీలకర్రని మిక్సీలో వేసుకొని పౌడర్లా కాక కచ్చాబచ్చాగా దంచుకున్నాను. చూడండి, పలుకులు కనిపిస్తున్నాయి మిరియాలు జీలకర్రవి. ఇందులోనే ఎండుమిర్చిని కూడా వేసి మిక్సీ పట్టాలండి, పౌడర్లా కాదండి. చూడండి, ఇక్కడ చూపించేలాగా ఇలా ఎండుమిర్చి కూడా కనిపించాలి. మిరియాలు జీలకర్ర కూడా రవ్వ రవ్వగా ఉంది. చూడండి, ఇలా పౌడర్ లెక్క కాక ఇలా చేసి పెట్టుకోవాలి. నేను మిక్సీలో వేసి ఇలా రవ్వ రవ్వగా పౌడర్ చేసుకున్నారు. మీరు కావాలంటే రోట్లో వేసి కూడా దంచుకోవచ్చండి. పక్కకు పెట్టుకుందాము. పప్పుని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకొని రవ్వగా రుబ్బుకోవాలండి. మెత్తగా పేస్ట్లా చేయొద్దు, రవ్వ రవ్వగా ఉండాలి. పప్పు అంతా నీళ్లు పోయకుండా రుబ్బుకోవాలి. చూడండి, పప్పుని ఇలా రవ్వగా నీళ్లు పోయకుండా రుబ్బి పెట్టుకున్నాను. పప్పునంతా రుబ్బి పెట్టుకున్న పప్పులో పౌడర్ మసాలా వేసుకున్నానండి. మొత్తం వేసుకోలేదండి, కొద్దిగా పక్కన పెట్టుకున్నాను. కారం ఎక్కువగా తినే వాళ్ళైతే మిరియాల జీలకర్ర పొడిని మొత్తం వేసేసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. బియ్యం పిండి 1/2 కప్పు తీసుకున్నాను. ఈ బియ్యం పిండిని సగం పైన రుబ్బి పెట్టుకున్న పప్పులో వేసుకున్నాను. కొద్దిగా పక్కకు పెట్టుకున్నానండి. బియ్యం పిండి వేసిన మసాలా, ఉప్పు పొట్టు మినపప్పులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పక్కన పెట్టుకున్న బియ్యం పిండిని కూడా వేసుకొని మళ్ళీ కలుపుకున్నాను. పప్పు అంతా ఇట్లా ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలండి. బియ్యం పిండి 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు పడుతుంది. పప్పులో తడి అనేది ఎక్కువగా ఉంటే బియ్యం పిండి ఎక్కువగా పడుతుందండి. పప్పు రుబ్బేటప్పుడు పప్పు తడిగా లేకుండా చూసుకొని రుబ్బుకుంటే బియ్యం పిండి అనేది తక్కువగా పడుతుంది. చేతులకు కొద్దిగా నూనె రుద్దుకొని, మినపప్పు జిగుటుగా ఉంటుంది కనుక చేతికి నూనె రుద్దుకొని ముద్దలు కట్టుకోవడం చాలా ఈజీగా అవుతుంది. ముద్దలు చేసుకోవడానికి ఉండల్లా రౌండ్గా చుట్టి కొన్ని ముద్దల్ని రెడీ చేసి పెట్టుకున్నాను. పూరీ ప్రెస్ తీసుకున్నాను. దాని మీద ఒక కవర్ పెట్టి కవర్కి కొద్దిగా ఆయిల్ రుద్దుకున్నాను. అందులో ఒక ముద్దను పెట్టి ఆ ముద్ద పైన మళ్ళీ కవర్ పెట్టి పూరీ ప్రెస్ తోటి ఒత్తుకున్నాను. చూడండి, అప్పాల్లాగా వచ్చాయి. అన్నీ ఒకే సైజులో ఉండాలని ఒక టిఫిన్ బాక్స్ తీసుకున్నాను. చేసి పెట్టిన అప్పాల మీద గట్టిగా ప్రెస్ చేసి రౌండ్గా వచ్చేలాగా తీసుకున్నాను. చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. అన్నీ ఇలాగే రౌండ్గా చేసి పెట్టుకున్నానండి. మీరు కావాలంటే చేయితోటన్నా ప్రెస్ చేసి తీసుకోవచ్చు, లేకపోతే అలాగే పూరీ ప్రెస్తో రెడీ చేసి అలాగే తీసుకోవచ్చండి. నేను మాత్రం అన్నీ ఒకే సైజులో ఉండాలని ఇలా టిఫిన్ బాక్స్తో రౌండ్గా చేసి పెట్టుకున్నాను. కడాయిలో నూనె పోసి బాగా వేడి చేసి పెట్టుకున్నానండి. నూనె హై ఫ్లేమ్లో ఈ అప్పాలను వేసుకోవాలి. నూనెలో ఫ్లేమ్ హైలో పెట్టి అప్పాలను వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా ఈ అప్పాలను వేసుకొని వేయించుకోవాలి. ఈ అప్పాలను కొందరు మినప చెక్కాలని, కొందరేమో పొట్టు మినపప్పు వడలని కూడా అంటారండి. మేము మాత్రం అప్పాలనే అంటాము. ఈ అప్పాలను వేశాక ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించారంటే లోపలంతా వేగకుండా ఉంటాయి, పైన వేగిపోతాయి. అందుకని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి ఈ అప్పాలని. అలా వేయించడం వల్ల చాలా క్రిస్పీగా వస్తాయండి. అప్పాలు ఒక సైడ్ వేగిన తర్వాత తిప్పుకుంటూ మరో సైడు వేయించుకోవాలి. పొట్టు మినపప్పు అప్పాలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పాలు వేగిపోయాయి. నూనె అంతా బుడగలుగా రావడం ఆగిపోయిందంటే వేగిపోయినట్టేనండి. అప్పాలన్నిటిని
జాలితో తీసేసి ప్లేట్లోకి వేసేసుకున్నాను. మీరు కావాలంటే ఈ అప్పాలని చేయితో కూడా ఒత్తుకొని రెడీ చేసుకోవచ్చండి. చేతికి నూనె రుద్దుకొని ఒత్తుకుంటే చాలా బాగా వస్తాయండి ఇవి అప్పాలు. అన్ని అప్పాలని వేయించి పెట్టుకున్నాను. ఈ అప్పాలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. వెంకటేశ్వర స్వామికి ఈ అప్పాలు నైవేద్యంగా పెడతారండి. పొట్టు మినపప్పు వడలు చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయండి. మీరు కూడా ఒకసారి చేసి చూడండి. 1 కప్పు శనగపప్పు తీసుకున్నాను. పప్పు కుక్కర్లో వేసి 2 సార్లు నీళ్లు పోసి పప్పును కడిగి పెట్టుకున్నాను. పప్పులో 1 గ్లాస్ నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు పప్పుని ఉడికించుకున్నాను. చూడండి, పప్పుని ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. పప్పులో ఉన్న నీళ్ళన్నీ జాలి గిన్నెలో వేసి తీసేసాను నీళ్ళన్నీ. పప్పు ఉడకబెట్టిన ఈ నీళ్ళతో చారు చేసుకోవచ్చండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకున్నానండి. ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నానో అదే కప్పుతో బెల్లం వేసుకున్నాను. మీరు తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువగా వేసుకోండి. 1½ కప్పు వరకు వేసుకోవచ్చు. అందులో 2 స్పూన్ల వాటర్ వేసి బెల్లాన్ని కలుపుకుంటూ కరిగించుకోవాలి. నేను బెల్లాన్ని తురుముకొని వేసుకున్నానండి. బెల్లం అంతా కరిగి కొద్దిగా జిగురుగా అయిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న శనగపప్పునంతా వేసుకొని బెల్లం అంతా శనగపప్పుకు పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని 2 నిమిషాల వరకు ఈ పప్పుని బెల్లంలో ఉడికించుకోవాలండి. 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. ఇలాచీ పొడి వేశాక ఒకసారి అంతా కలుపుకోవాలండి. 2 నిమిషాల్లోనే పప్పుకంతా బెల్లం పట్టేసుకుంటుందండి. శనగపప్పు అంతా ఇలా విడివిడిగా వచ్చాక ఇందులో 1/2 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి అంతా పప్పులో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇందులోనే తురిమి పెట్టుకున్న 1/2 కప్పు పచ్చి కొబ్బరి వేసుకున్నానండి. పచ్చి కొబ్బరి అయినా సరే, ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు, ఏదైనా వేసుకోవచ్చు. కొబ్బరి వేసుకొని అంతా ఒకసారి కలుపుకున్నాను. కొబ్బరి అంతా శనగపప్పులో కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడం అనండి. శనగపప్పు స్వీట్ రెడీ అయిపోయిందండి. శనగపప్పుని ఉడకపెట్టేసినామంటే 5 నిమిషాల్లోపే ఈ స్వీట్ని రెడీ చేసుకోవచ్చండి. పూర్ణం బూరెల్లో పూర్ణం ఉంటుంది కదండి, ఆ పూర్ణం టేస్టే ఉంటుందండి ఈ స్వీట్. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మినప్పప్పు అప్పాలు, శనగపప్పు స్వీట్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.